నా పేరు ఊటు మహేందర్, ముచ్చర్ల గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్. మా అమ్మగారిని స్థానంలో నిలబెట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమాలు బీజేపీ పార్టీ తరఫున చేయడం జరిగింది. ఈ యొక్క గ్రామాల లోపల ప్రజలందరూ కూడా అవగాహన కలుగుతూ ఏ పార్టీ బాగుంటుంది, ఏ వ్యక్తి బాగుంటారని చెప్పేసి వ్యక్తిగతంగా కూడా అనేక మందిని సర్పంచులు గెలిపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క మేము చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, ప్రజల పక్షాన నిలబడినటువంటి విధానాలు కావచ్చు, ఫార్మసిటీ మీద చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, అక్కడ స్థానికంగా చేసినటువంటి విషయాల మీద మమ్మల్ని అక్కడ గెలిపించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ద్వారా పోటీ చేసినటువంటి మేము, మరి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ముచ్చర్ల గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈ యొక్క మెజారిటీని మేము మెజారిటీగా ఫీల్ కాకుండా మేము సంతోషంగా దీన్ని మరింత బాధ్యత పెరిగింది, మేము మరింత ఉన్నతంగా కూడా మేము వచ్చేసినటువంటి ఎన్నికల్లో కూడా మరింత విజయాలు కూడా సాధిస్తాము. రాబోయేటటువంటి రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి నరేంద్ర మోదీ నుంచినటువంటి నిధులను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాము. ఖచ్చితంగా ప్రజా అవసరాలు, కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో, మరి భారతీయ జనతా పార్టీ లక్ష్యం విద్యా వైద్యం అనేటటువంటి కాన్సెప్ట్ మీద మేము ముందుగా వాటిపైన ఫోకస్ చేస్తూ ప్రజల్లో మేము ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తూ మా యొక్క సీనియర్లు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మాకు తోడుగా నిలబడ్డారు. వీళ్ళందరి ఆశీర్వాదంతో, వీళ్ళందరి సూచనలతో మేము తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిపైన మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తూ మా యొక్క గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి నిధులను ఖచ్చితంగా సమకూర్చుకుంటూ ప్రజలకు చేదోడుగా వాదోడుగా వారందరికీ కూడా మేము పక్షాన్ని నిలబడతామని చెప్పేసి మా ముచ్చాల గ్రామ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దేశం కోసం, మార్పు కోసం నరేంద్ర మోదీ వెనకాల మేము నిలబడతాం, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామం దాసనపల్లి అండి. నా పేరు బాలరాజు. మేము మా గ్రామంలో దాదాపు ఒక 4-5 సమస్యలు ప్రధానంగా గుర్తించాము. అందులో మొదటిది, మాకైతే శ్రీశైలం హైవే నుంచి మా గ్రామానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో గ్రామం ఉన్నది. అయితే 1 కిలోమీటర్ వరకు మేము రోడ్డు వెడల్పు కావాలని చెప్పేసి మేము మన ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. ఏమవుతుందంటే జస్ట్ ఒక 15 ఫీట్ రోడ్లో మా ఊర్లో ఉన్నటువంటి అనేక మంది యువకులు రోడ్డు ప్రమాదానికి గురై ఒక 2-3 కూడా చనిపోవడం జరిగింది. అందుకని చెప్పేసి మేము మొదటి సమస్యగా గుర్తించి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక రెండో సమస్య ఏమిటంటే, మా గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు రోడ్డు లేదు ఇప్పటికీ. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో గ్రామానికి ఉన్న ఒక శ్మశాన వాటికకు రోడ్డు లేనందున దాన్ని కూడా రెండో ప్రధాన సమస్యగా గుర్తించి అది కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి నేను మా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. నేను లక్ష్మణ్కి కూడా చెప్పాను ఈ సమస్యని. గత 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నా, అన్న మాకు ఖచ్చితంగా ఈ ఒక్కటి సమస్యకు ఖచ్చితంగా మీరు నిధులు కేటాయించి సీసీ రోడ్డు అలాగే అండర్ డ్రైనేజ్కి కొన్ని నిధులు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. ఇంకొక మూడో సమస్య ఏంటంటే, మా గ్రామంలో ప్రధానంగా యువకులు కొన్ని చెడలవాట్లకు లోనై అంటే విచ్చలవిడిగా తిరగడం జరుగుతుంది. వాళ్ళని అదుపులో తీసుకొచ్చి చిన్న చిన్న మీటింగ్ల ద్వారా వాళ్ళని అంటే మోటివేషన్ చేసి క్రమ పద్ధతిలో సరైన మార్గంలో నిలవాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. అంటే గతంలో కూడా గ్రామ పంచాయతీలకు నిధులు లేవని చెప్పేసి కూడా కొందరు సర్పంచులు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఇప్పుడు సర్పంచ్ కావాలి, రాజకీయాల్లోకి రావాలి ఎందుకు అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో నేను ఉప సర్పంచ్ కూడా చేశానండి. మీరు అన్నది నిజమే. మేము 5 సంవత్సరాల పాలనలో మా ఊర్లో కొన్ని డెవలప్మెంట్ పనులు చేశాము. మాకు కూడా ఇంకా పాత బాకాయలు ఇంకా ఉన్నవి. కానీ ఇప్పుడు ఏంటంటే, ప్రధానంగా మేము ఎక్కువ డబ్బు అయితే ఖర్చు పెట్టి ఏం రాలేదు, ప్రజలలో పనిచేసి వచ్చాం. మా ఊర్లో మీరు కనుక్కోవచ్చు, మేము ఎక్కడ కూడా ఇలాంటి మందు కానీ ఇట్లాంటి దూరంగా ఉండి ప్రజల్లో ఉండి పనిచేసి మా యువకుల సపోర్ట్ తోటి గెలిచామని చెప్పుకుంటున్నాను. అంటే ఓన్లీ డబ్బు ఉంటేనే రాజకీయంలో ఉంటామా, డబ్బు లేకుంటే ఉండలేమా అనే ఒక ప్రధానంగా నిర్ణయించుకొని మేము రాజకీయాల్లో రావడం జరిగింది. గ్రామానికి సేవ చేయడానికి మాత్రమే మేము ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. అంతేకాని వేరే రకంగా మిగతా రాజకీయం అనుకున్నట్టు ఇంట్లో ఫీల్డ్లో ఉంటే అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇక్కడ డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం మాకు లేదు. మేము ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న అయితే సమస్యలు ఉన్నావో ఈ 5 ఏళ్ళలా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.